ఆశ్రమంలో పిల్లాడికి బాగా జ్వరంగా ఉందట. మరోసారి వచ్చి కలుస్తాను. కృష్ణ గారిని కొంతకాలం పాటు ఎండి పోస్ట్ నుంచి తప్పించడమే మంచిది మేడం. దిస్ ఈజ్ మై రిజిగ్నేషన్ లెటర్. డాడీ ఇప్పుడు ఆఫీస్లో ఉద్యోగం చేయడం లేదంట. ఎండి పోస్ట్ నుంచి తప్పుకున్నారంట. తెలుసా? మీ అమ్మ ఫోన్ చేసి చెప్పింది. డాడీ ఇచ్చిన ప్లాన్స్ ఆధారంగా ఢిల్లీలో స్టేడియంస్ కట్టారు. డాడీకి ఎన్నో మంచి ఆఫర్స్ వచ్చినా వెళ్లకుండా నా కోసం ఇక్కడే ఉన్నారు. మొన్నటిదాకా నేను బతుకుతానో లేదో అనే భయం. నన్ను కాపాడుకోవడం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. భగవంతుడు కరుణించి నా కాల్చి పోసేసరికి ఇదిగో ఇప్పుడు ఇలా అయింది. ఇంకా ఆయనకి ప్రశాంతత ఎక్కడ? ఆ కంపెనీలో ఎండీగా పోస్ట్ పోయినంత మాత్రాన అంతా అయిపోయినట్టేనా? ఓకే, మీ అమ్మ వాళ్ళు ఆ గవర్నమెంట్ కాంట్రాక్ట్ మీద ఆధారపడ్డారు, కానీ అందరూ అదే బేస్ చేసుకొని ఉండరు కదా. నువ్వేం బాధపడకు చందు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. డాడీ చాలా ఆత్మాభిమానం గల మనిషి. ఎదుటి వాళ్ళ కష్టం చూసి కరిగిపోయే మనిషి. ఆ ఎంప్లాయర్స్ జీవితం గురించి ఆలోచించి రిజైన్ చేసిన ఏ తప్పు చేయని తన మీద అన్ని ఎలిగేషన్స్ వచ్చినందుకు ఆయన ఎంత కుమిలిపోతున్నారో నాకు తెలుసండి. చందు, మీ డాడీకి ఏం కాదు. ఆయన నీకు తండ్రి అయితే నాకు మామగారు. ఆయన బాధని ఎలా పోగొట్టాలో, ఎలా ఓదార్చాలో నాకు తెలుసు. నువ్వు బాధపడకు. వెళ్ళి మొహం కట్టుకొని రా, భోంచేద్దాం. వెళ్ళు. మేడం, చెప్పు. అనంతరామ్ గారు ఫోన్ చేశారు. మీరు చెప్పినట్టే చేశానన్నాడు. రేపు ఓ బాంబు పేలబోతుందని చెప్పాడు మేడం. వెరీ గుడ్. అయితే రేపటితో ఆ జయంతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మూతపడబోతున్నాయన్నమాట. మేడం, ఇంతకీ ఆ పేలబోయే బాంబు ఏంటి మేడం? తొందరెందుకు? రేపు చూడు. రేపటిదాకా ఆగడం నా వల్ల కాదు మేడం. చెప్పండి మేడం, ప్లీజ్. రేపు జయంతి గారి కంపెనీకి ఒక మెయిల్ వస్తుంది, లేదా ఒక ఫోన్ వస్తుంది. R&B కాంట్రాక్ట్ వాళ్ళకే వచ్చింది అని. వస్తే అందులో బాంబు పేలేంత న్యూస్ ఏముంది మేడం? కాంట్రాక్ట్ వచ్చినందుకు అందరూ పార్టీ చేసుకుంటారు. అర్థమైంది. ఆ పార్టీలో బాంబు పెట్టిస్తున్నారా మేడం? నీ అంత చీప్ గా నేను ఆలోచించాను మహేంద్ర. మరేంటి మేడం? ఆ కాంట్రాక్ట్ వచ్చిందని సంతోషించే లోపలే అసలు విషయం తెలిసిపోతుంది. అది అండర్ కోటెడ్ టెండర్ అని. అండర్ కోటెడ్ టెండరా? అవును. అంటే 1 క్యూబిక్ మీటర్కి ₹1,00,000 ఖర్చుంటుంది అనుకుంటే 1,10,000 నుంచి కోట్ చేస్తారు. అందులో ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళకి టెండర్ వస్తుంది. కానీ జయంతి వాళ్ళు కోట్ చేసే టెండర్ 1,00,000కి బదులు ఏ 10,000కో కోట్ చేస్తారు. అమ్మో, అలా చేస్తే ఆస్తులు అమ్ముకుని ప్రాజెక్ట్ చేయాలి కదా మేడం? ఎస్. వచ్చిన కాంట్రాక్ట్ చెయ్యను అంటే కేసులు పెడతారు, బ్లాక్ లిస్ట్లోకి ఎక్కిస్తారు. గవర్నమెంట్ టెండర్ కాబట్టి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. ఈ దెబ్బతో
ఆ కంపెనీ దివాలా తీయడం, అందరూ రోడ్డు మీద పడటం ఖాయం. సూపర్ మేడం. ఇంతవరకు ఎదుటి వాళ్ళ టెండర్ని అతి తక్కువలో కొట్టేసే వాళ్ళని చూశాం గాని ఇలా ఆస్తులమ్మే లెవెల్లో నాశనం అయ్యేలా దెబ్బ కొట్టింది మీరే మేడం. కానీ అంత గుడ్డిగా ఎలా టెండర్ వేస్తారు మేడం? మనం పంపించిన వేరు పురుగు అక్కడ చేసే పని అదే మహేంద్ర. లక్షలు ఇచ్చింది కోట్లను ముంచడానికే. అనంతరాముని చేరదీసింది ఆ కొంప కూల్చడానికే. నాకు కూడా తెలియకుండా భలే మేనేజ్ చేశారు మేడం. అందరికీ తెలిసి చేస్తే అది ఆపరేషన్, ఎవ్వరికీ తెలియకుండా చేస్తే అది మిషన్. ఈ మిషన్ నేను ప్లాన్ చేశాను, అనంతరం కంప్లీట్ చేస్తాడు. ఈయనకి ఆఫీస్కి వెళ్తున్నానని ఎలా చెప్పాలి? చెప్తే ఎలా ఫీల్ అవుతారో, చెప్పకుండా వెళ్తే ఏమనుకుంటారో. జయంతి, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఆఫీస్ టైం అవుతుంది, బయలుదేరు. ఏంటి జయంతి, ఏం ఆలోచిస్తున్నావు? రోజు మన ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్లేవాళ్ళం. అలాంటిది ఈ రోజు నుంచి నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అంటే చాలా బాధగా ఉంది. బాధ ఎందుకు జయంతి? మన పెళ్లి కాకముందు కూడా నువ్వు ఆఫీస్కి వెళ్ళేదానివి కదా. ఆ రోజు నీకు తోడుగా ఎవరున్నారు? అప్పుడు నువ్వు ఒంటరిగానే వెళ్ళేదానివి. నేను నరేంద్ర కంపెనీలో పనిచేసినప్పుడు కూడా నువ్వు ఒంటరిగానే వెళ్ళేదానివి. అలాంటిది ఈరోజు మాత్రం ఎందుకంత ఫీల్ అవుతున్నావు? చూడు జయంతి, నేను ఫీల్ అవుతున్న ఆలోచన నీ మనసులోంచి తీసే. నేను ఫీల్ అయ్యేది ఒకటే, నా వల్ల ఎంతోమంది ఎంప్లాయీస్కి ఇబ్బందులు రాకూడదని. అంతే. టైం అవుతుంది, బయలుదేరు. నువ్వు వెళ్తావా, నన్ను డ్రాప్ చేయమంటావా? పర్లేదండి, నేనే వెళ్తాను. బాయ్. జాగ్రత్త. అంకుల్, మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? మీరు జాబ్కి రిజైన్ చేశారంట కదా. మీరేం బాధపడకండి అంకుల్. ఆ కంపెనీలో మానుకున్నంత మాత్రాన ఏం కాదు. మీ టాలెంట్కి అంతకంటే మంచి ఉద్యోగమే వస్తుంది. థ్యాంక్స్, కానీ నేను దానికి బాధపడడం లేదు.
బాధపడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను సంతోషంగానే ఉన్నాను. సరే అంకుల్, మీరు బాధపడట్లేదని నేను ఒప్పుకుంటాను. మీరొచ్చి మన ఆఫీసులో జాయిన్ కండి. మీలాంటి టాలెంటెడ్ పర్సన్స్ అవసరం నాకు చాలా ఉంది. నేను గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మీద ఆధారపడట్లేదు. ప్రైవేట్ ప్రాజెక్ట్స్ నాకు చాలా ఉన్నాయి. మీ అనుభవం నాకెంతో ఉపయోగపడుతుంది. దయచేసి రండి అంకుల్, ప్లీజ్ ప్లీజ్. ఏంటి నా మీద జాలి చూపిస్తున్నావా? నాకు జాబ్ కావాలి అని నిన్ను నేనేమన్నా అడిగానా? ఎందుకో నీ అంతటా నువ్వే వచ్చి నాకు జాబ్ ఆఫర్ చేస్తున్నావు? అది కాదు అంకుల్. ఏది కాదు అంటే నువ్వు జాబ్ ఇచ్చేగానే నువ్వు మంచోడు అని నేను నమ్మేస్తాను అనుకున్నావా? నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా నిన్ను మాత్రం నేను నమ్మను. ఎందుకంటే నువ్వంటే ఏంటో నా కళ్ళతో నేను చూశాను. నందినిని తెచ్చి చూపించి నిజం నిరూపిస్తానని నిన్ను రోజులైంది. ఏం చేశావు? అంటే అదంతా మర్చిపోయి నువ్వు జాబ్ ఇస్తాను అనగానే నా అల్లుడు చాలా మంచివాడు అనేసుకుంటాను అనుకున్నావా? ఇంపాసిబుల్. లేదంకుల్, నా ఉద్దేశం అది కాదు. నేను నిజంగానే మిమ్మల్ని... రాజా, ఈ టాపిక్ ఇక్కడితో ఆపేశాయి. ఎందుకంటే నేను ఈ ప్రపంచంలో భరించలేనివి రెండే రెండు. ఒకటి మోసం, రెండు జాలి. నా కూతురికి నువ్వు చేస్తున్న మోసాన్ని నేను భరించలేను. అలాగే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నా మీద చూపించే జాలిని అస్సలు భరించలేను. ఈ తెలివితేటలు నువ్వు నందినిని తెచ్చి నిర్దోషమని నిరూపించుకోవడానికి ప్రయత్నించు. నా కూతుర్ని ఏడిపించకుండా జాగ్రత్తగా చూసుకోవడం మీద నీ కాన్సంట్రేషన్ పెట్టు. ఏమనండి? డాడీని కలిసారా? మాట్లాడారా? ఏమన్నారు? ఒప్పుకున్నారా? మాట్లాడరేంటండి? డాడీని కలిసి మాట్లాడారా? మాట్లాడాను. ఏమన్నారు? మన కంపెనీకి వస్తానన్నారా? చెప్పండి. మీరు ఆ మాట అనగానే చాలా సంతోషించుంటారు. మొదట కాదన్నా మీరు బలవంతం చేసి ఒప్పించుంటారు. అవునా? నువ్వు ఊహించిందంతా నిజమే చందు. ఒక్క మీ డాడీ ఒప్పుకోవడం తప్ప. డాడీ ఒప్పుకోలేదా? లేదు, అప్పటికి చాలా అడిగాను. నా కంపెనీకి ఎండీగా కాదు చైర్మన్ గా ఉండండి అని. ఇదేదో మీరు ఖాళీగా ఉన్నారని ఆఫర్ చేయట్లేదు. నాకు మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వ్యక్తి కావాలి అని బ్రతిమలాడాను. ఏమన్నారు మరి? ఆయనకి నా మీద మంచి ఒపీనియన్ లేదు చందు. ఎంత చెప్పినా ఆయన వినిపించుకునేలా లేరు.
ఏమన్నారో చెప్పండి. నాకు నీ సహాయం అవసరం లేదు, నా కూతుర్ని బాగా చూసుకోవడమే నాకు సాయం చేసినంత గొప్ప అన్నారు. నేను నిన్ను సరిగ్గా చూసుకోకుండా నీకింకా అన్యాయం చేస్తున్నానన్న ఫీలింగ్లోనే ఉన్నారు చందు. ఇంకా ఆయన మనసులో నుంచి ఆ నందిని గురించి మర్చిపోలేదు. నేను ఆ అమ్మాయితో తిరిగాను, ఇంకా తిరుగుతూనే ఉన్నాను అని ఆయన ఫిక్స్ అయిపోయారు. ఎందుకు డాడీ అలా బిహేవ్ చేస్తున్నారు? నేను బాగానే ఉన్నాను, మా ఇద్దరి మధ్య ఏ గొడవలు లేవు, ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారని చెప్పాను కదా. ఎవరెన్ని చెప్పినా ఆయన మాత్రం వినిపించుకునే పరిస్థితిలో లేరు. ఆ ఎండి పోస్ట్ నుంచి బయటకు వచ్చిన దానికంటే నేను నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదన్న ఫీలింగే ఆయన ఎక్కువ బాధిస్తున్నట్టుంది. ఒక రకంగా నేను వెళ్ళి ఉద్యోగంలోకి రండి అని పిలవడం అంకుల్ని అవమానించినట్లయింది. నా తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం వెళ్ళి ఉద్యోగం చెయ్యండి అని అడిగినట్లయింది చందు. ఇప్పటికీ నేను నిన్ను మోసం చేస్తూ అందరికీ అబద్ధాలు చెప్తున్నట్లు ఆయన ఫీల్ అవుతున్నారు. బహుశా ఈ జన్మలో ఆయన మారరు, నన్ను క్షమించరు. హలో, చెప్పండి. అలాగా, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే, తప్పకుండా పంపించండి. హలో అనంతరామ్ గారు, మీకు గుడ్ న్యూస్ అండి. ఆ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. ఇప్పుడే ఫోన్ వచ్చింది. మనకి అలాట్మెంట్ లెటర్ డీటెయిల్స్ మొత్తం మెయిల్ చేశారట. లెటర్ ప్రింట్ తీసుకుని నా దగ్గరికి రండి. భగవంతుడా, చాలా చాలా థ్యాంక్స్. ఆర్ఎన్బి కాంట్రాక్ట్ మిస్ అయింది అనుకునేలోగా ఇంత పెద్ద టెండర్ మాకే వచ్చేలా చేశాం. థ్యాంక్ గాడ్. మేడం, అది ఏంటి అనంతరామ్ గారు, సంతోషం పట్టలేకపోతున్నారా? ఈ ఫ్లైఓవర్ ఒక్కటి చాలండి, మన కంపెనీ చరిత్రనే మార్చేస్తుంది. వెంటనే స్టాఫ్ అందరికీ ఓ నెల జీతం బోనస్ ఇచ్చేయండి. చూడండి, కృష్ణ గారు ఎంత టాలెంటెడ్ పర్సన్. ఆయన టెండర్ కోట్ చేశారు అంటే అది ఖచ్చితంగా మనకే వస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకం నిజం చేశారు. ఆయన ఎండీగా తప్పకుండా ఎంత పెద్ద గిఫ్ట్ మనకు అందించారో చూడండి. సార్ అందించింది గిఫ్ట్ కాదండి, కూర్చలేనంత లాస్ అందించి వెళ్ళాడు. మనం ఈ ప్రాజెక్ట్ చేస్తే నిజంగానే ఈ కంపెనీ చరిత్ర మారిపోతుంది మేడం. ఏమైంది అనంతరామ్ గారు? ఏమైందో మీరే ఒకసారి చూడండి. టెండర్ మనకే వస్తుందని చెప్పి సంతోషిస్తున్నారు కదా, ఆ టెండర్ వెనక ఎంత పెద్ద లాస్ ఉందో మీరే చూడండి. క్యూబిక్ మీటర్కి 1,00,000 కోట్ చేస్తే మనకొచ్చే లాభం 20%. కానీ కృష్ణ గారు దాన్ని 50,000కే కోట్ చేశారు. ఇంత తక్కువ కోట్ చేస్తే మనకి రాకుండా ఎలా ఉంటుంది మేడం? అండర్ కోటెడ్ టెండర్ వేసిన మొట్టమొదటి కంపెనీ బహుశా మందే మేడం. ఏంటండి మీరు చెప్పేది నిజమా? అవునో కాదో మీరే చూడండి. ఇంత తక్కువ కోట్ చేయడం వల్ల ఎంత నష్టమో తెలుసా మేడం? ఫ్లైఓవర్ పూర్తి చేయాలంటే ఆస్తులు మొత్తం అమ్ముకోవాలి. అసలు కృష్ణ గారు ఇంత తక్కువకి ఎలా కోట్ చేశారు మేడం? అసలు ఇది ఎలా జరిగింది అనంతరామ్ గారు? కృష్ణ గారు ఇదంతా చేసింది
ఆయనే చేశారు మేడం. ఇదిగోండి, ఫైల్లో ఆయన సైన్ చేసిన కాపీ ఉందిగా, చూడండి మేడం. ఇది కృష్ణ గారు చేసిన సంతకమేగా, ఒకసారి సంతకం చూడండి. ఇప్పుడు మనం వెనక్కి తప్పుకుంటే మనల్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు మేడం. మన మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు. కాదు అని కంప్లీట్ చేస్తే ఇంట్లో సామాన్ అమ్ముకున్నా కూడా మనం దీన్ని పూర్తి చేయలేము. ఓ మై గాడ్, ఇలా ఎలా జరిగింది అనంతరం గారు? ఆయన ఎలా చేశారు ఇలా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ అవకాశం లేదు మేడం. ముందు నుయ్యి వెనక గొయ్యి, అది మన పరిస్థితి. కృష్ణ గారు ఏ టెన్షన్లో ఉండి ఆ టెండర్ వేశారో గాని మునిగిపోయాం మేడం. మనం పూర్తిగా మునిగిపోయాం మేడం. ఇన్నేళ్లుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను, కానీ ఎవరూ ఇంత దారుణమైన టెండర్ వేయలేదు.